ఆన్ ద వే టు హోమా, ఆన్ ద వే హోమా, ఏది కరెక్ట్ దీంట్లో? గుడ్ క్వశ్చన్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నేను ఇంటికి దారిలో ఉన్నాను అని చెప్పాలనుకుంటున్నారు. ఆన్ ద వే టు హోమా, ఆన్ ద వే హోమా. ఫస్ట్ మనం హోమ్ అనే పదం గురించి మనం మాట్లాడుకుంటే, హోమ్ కి ముందర మనము అడ్జెక్టివ్ ని జనరల్ గా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. టు హోమ్, ఐఎమ్ గోయింగ్ టు హోమ్ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఐఎమ్ గోయింగ్ హోమ్ అన్నా సరిపోతుంది. ఎందుకు అవసరం లేదు, తప్పు అని నేను చెప్పట్లేదు, అవసరం లేదు అంటున్నాను. ఎందుకు అవసరం లేదు అంటే, మనము టు ఎందుకు యూజ్ చేస్తామంటే అక్కడి వరకు అని ఒక డెస్టినేషన్ ని చెప్పడానికి టు ని ఉపయోగిస్తాం. కానీ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో హోమ్ అనే పదంలో ఆల్రెడీ లోపలగా ఇన్బిల్ట్ గా టు ఒకటి ఉంటుంది. ఎలా అంటే మీరు వాడే మొబైల్ ఫోన్స్ లో ఎంతమంది మెమరీ కార్డు వాడుతున్నారు? సో మీలో మెమరీ కార్డు, ఫోన్ లో మెమరీ కార్డు వేసుకొని వాడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీరు ఓపోలో, సామ్సంగ్ లో, ఐఫోన్ లో ఏవో వాడుతుంటారు. ఎవ్వరు లేరు. ఎందుకు? ఆల్రెడీ ఫోన్ లో ఇన్బిల్ట్ గా ఒక మెమరీ ఉంది కాబట్టి మెమరీ కార్డు వాడేవాళ్ళు తక్కువ. ఫోన్ లో మెమరీ అయిపోతే అప్పుడు చూసుకుంటారు, అయిపోయినా ఉన్నది కాస్త డిలీట్ చేసి స్పేస్ తెచ్చుకుంటారు డ్రైవ్ కి ఎక్కడికో అప్లోడ్ చేసి. సో హోమ్ అనే పదంలో ఆల్రెడీ అంతర్గతంగా ఇంటి వైపుగా అన్నటువంటి అర్థం హోమ్ అనేది ఇస్తుంది. లోపల అంతర్గతంగా ఇంటి దిశగా హోమ్ అనే పదం వాడినంతలోనే దాని లోపలే ఒక డైరెక్షన్ ని స్పెసిఫై చేసే అర్థంగా భావాన్ని తీసుకుంటారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఆ భావన తీసుకుంటారు. ఐఎమ్ గోయింగ్ హోమ్ అంటారు, ఐఎమ్ గోయింగ్ టు హోమ్ అనరు. ఇంటి వైపుగా వెళ్తున్నాను అన్నట్లుగా ఒక డైరెక్షన్, ఒక డెస్టినేషన్ ఇన్బిల్ట్ గా ఉన్నట్లుగా భావిస్తారు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. మన కంటికి కనిపించదు, అంతే. లోపలే ఒక టూ ఉన్నట్లుగా భావిస్తారు. సో ఆ విధంగా మీరు తీసుకుంటే ఆన్ ద వే టు హోమ్ అని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. యూజ్ చేస్తే తప్ప అంటే ఎక్స్ట్రాగా ఇంకొక టూ యాడ్ చేశారు అన్న ఫీలింగ్, అంతే. సో లోపల ఆల్రెడీ ఒక డైరెక్షన్ స్పెసిఫై చేసే ఒక టర్మ్ లాగానే హోమ్ తీసుకుంటారు. కాబట్టి మీరు హోమ్ కి ముందర టూ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఐఎమ్ ఆన్ ద వే హోమ్, నేను ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాను. టూ ని యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక జస్ట్ గుర్తు పెట్టుకోండి. ఎక్కడైనా మీకు కనిపిస్తుంది టు హోమ్ వచ్చింది అది తప్ప అంటే స్టాండర్డ్ వే ఒకటి ఉంటుంది. నేను మీకు ఆ స్టాండర్డ్ వే ని చూపించాను. అండ్ కొన్ని హైబ్రిడ్ వేస్ కూడా ఉంటాయి. సో వాడుతూ ఉంటారు రకరకాలుగా.